మావా, ఈ మధ్య మనకి తిండి లేకపోయినా ఉంటామేమో గానీ ఫోన్లో ఈ షాపింగ్ యాప్స్ లేకపోతే మాత్రం అస్సలు ఉండలేం. పొద్దున్నే కళ్ళు తెరవగానే అమ్మ మొహం చూస్తున్నామో లేదో తెలియదు కానీ మన కొరియర్ ఎక్కడికి వచ్చిందో ట్రాకింగ్ మాత్రం గట్టిగా చేస్తున్నాం. అసలు ఆ సేల్ అని ఒక బోర్డు పడితే చాలు మావా, మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఆర్డర్లు పెట్టేస్తాం. ఇంట్లో ఎవ్వరూ టీ తాగరు, కానీ ఆఫర్లో ఉందని 12 కప్పులు సెట్టు కొంటాం. ఏంట్రా ఇది అంటే, ఆఫర్ మావా వదులుకోలేం అని బిల్డప్ ఒకటి. ఇక రివ్యూల గోల చూసావా, ఎవడో పనిలేనోడు బాగోలేదు అని ఒక స్టార్ ఇస్తే అది చూసి కొనాలా వద్దా అని గంటలు గంటలు ఆలోచిస్తాం. తీరా 100 రివ్యూలు చూసి గట్టిగా ఫిక్స్ అయ్యి ఆర్డర్ ఇస్తే వాడు పంపించేది చూసి మనకి మైండ్ బ్లాక్ అవుద్ది. ఫోటోలో హీరోలాగా కనిపిస్తుందని డ్రెస్ కొంటే అది వేసుకున్నాక మనం జోకర్ లాగా తయారవుతాం. దీన్నే ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అంటారు మావా. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఆ డెలివరీ బాయ్ ఫోన్ చేయడం. వాడు ఫోన్ చేస్తే వచ్చే ఆనందం మన లవర్ ఫోన్ చేసినా రాదు. వాడు గేటు దగ్గరికి రాగానే ఏదో యుద్ధం గెలిచినట్టు పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఆ బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు వచ్చే కిక్ అసలు మామూలుగా ఉండదు. కానీ చివరిగా చెప్పేది ఏంటంటే, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే ఏమో 0, ఇంట్లో చూస్తేనేమో చెత్త కుప్పలా ఈ ఆన్లైన్ సామాన్లు. అందుకే మావా, ఆఫర్లు చూసి టెంప్ట్ అయిపోకు. ఆ తర్వాత ఈఎంఐలు కట్టలేక నూడిల్స్ లాగా మెలికలు తిరిగిపోతావు. జర జాగ్రత్త మావా, అర్థమైందా? షేర్ కొట్టు మావా.